అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న కేవీ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులకు ఛాన్స్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. కేవీ రెడ్డి అలియాస్ వెంకారెడ్డి మహారాష్ట్ర నాందేడ్ హిందూ భారత్ ఎనర్జీస్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. సీబీఐ జేడీ కాలిస్ట్ లీకేజీ వ్యవహారంలో కీలక వ్యక్తిగా సిఐడి భావిస్తోంది. హైదరాబాద్ ఈసీఐఎల్లో పనిచేస్తున్న రమణారావు మీడియేటర్గా ఈ తతంగం నడిచినట్లు సిఐడి విచారణలో తేలింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లో పనిచేస్తున్న హనుమంతరావు వీరికి సహకరించారు. జేడీకి సంబంధించిన ఫోన్ నెంబర్ 9441113444 డీటెయిల్స్ కావాలని కోరాడు రమణారావు. అడిగిందే ఆలస్యం హనుమంతరావు కాల్ డేటానిచ్చాడు. సదరు వివరాలను కేవీ రెడ్డికి ఈమెయిల్ ద్వారా అందజేశాడు రమణారావు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటంటే కాల్ డేటా తస్కరణపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు జనవరిలోనే వ్యూహరచన చేశాడు కేవీ రెడ్డి. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముఖీద్ ఏరియా నుంచి పావులు కదిపారు. జేడీ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ తన స్నేహితుడితో అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తే తప్పుడు ఫిర్యాదుగా తేలింది. దీంతో కేసు క్లోజ్ అయింది. అయితే కథ అక్కడే మొదలైంది. పోలీస్ కేసు కాపీని అడ్డం పెట్టుకుని కేవీ రెడ్డి టెలికాం డిపార్ట్మెంట్ను బోల్తా కొట్టించి కాల్ డేటా సంపాదించారు. ఇన్వెస్టిగేషన్లో బయటపడిన ఈ విషయంపైన సిఐడి అధికారులు కేవీ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించారు. చివరికి ఆయన అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు పరిశీలించిన కోర్టు వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులకు ఛాన్స్